ఎందుకంటే ముస్లిమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ టైంలో కూడా నెహ్రూ చేసిన కుట్ర ఇది. వాళ్ళకి హిందువులు అంటే పడదు. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ విత్ ఇస్లాం. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పుస్తకాలు రాస్తున్నారు. రాముడు లేడని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, అది అఫిడవిట్ ఇచ్చారు కోర్టు, సుప్రీంకోర్టు. లార్డ్ రామ్ ఇస్ అ మిథికల్ క్యారెక్టర్. ఇది మన కల్చరల్ సివిలైజేషన్. లింగాలు లేవు, మొత్తం కొట్టిపడేసి ఇరగొట్టేసి తీసుకెళ్ళిపోయారు, కొంత ముక్కలు చేసేసారు, వేద గుడులు పడగొట్టారు, మస్జిద్లు కట్టుకున్నారు. ఎందుకంటే మొత్తం హిందూ సివిలైజేషన్ని ఫినిష్ చేయడానికి, రిలీజియస్ ఐకాన్స్ని డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న గుడి, వాళ్ళ దగ్గర ఉన్న పూజ పద్ధతులు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్, నలందాన్ని తగలబెట్టారు. ఎందుకు? అందరికన్నా ముందుందని తెలిసిపోయారు. వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు, వీరి దగ్గర నాలెడ్జ్ ఉండకూడదు అని చెప్పి తగలబెట్టారు నలంద యూనివర్సిటీ. లైబ్రరీ 6 నెలలంతా అది మంటలు అట్లనే. లెబనాన్ ఒక టైంలో క్రిస్టియన్ కంట్రీ, ఈరోజు ముస్లిం కంట్రీ. మీరు ఇరాన్ తీసుకోండి, ఇరాన్ వాజ్ నెవర్ అన్ ఇస్లామిక్ అయిపోయారు. ఈజిప్ట్ నెవర్ అన్ ఈజిప్షియన్ కల్చర్ వేరే ఉండేది. ఇట్లాంటి చాలా మటుకు సివిలైజేషన్స్ అన్నీ మాయమైపోయాయి. నమస్తే, ఇండియా టు భారత్ కార్యక్రమానికి స్వాగతం. 1000 సంవత్సరాల చరిత్ర, ఎన్నో దాడులను ఎదుర్కొని తట్టుకుని నిలబడగలిగింది సోమనాథ్ మందిరం. ఇప్పుడు 1026వ సంవత్సరంలో సోమనాథ్ ఆలయంపై దాడి జరిగింది. ఇప్పుడు 2026వ సంవత్సరంలో ఉన్నాం, అంటే 1000 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కూడా మాట్లాడారు. సోమనాథ్ మందిరాన్ని ఉద్దేశించి సోమనాథ్ భారత ఆత్మకు ప్రతీక అన్నారు. అసలు సోమనాథ్ మందిరంపై జరిగినటువంటి దాడుల గురించి ఈరోజు జనరేషన్ ఎందుకు తెలుసుకోవాలి, యువతకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఏమున్నది, దీని చరిత్ర ఏంటి, ఆ రోజున పునర్నిర్మాణానికి నెహ్రూ ఎందుకు అడ్డుపడ్డారు, వ్యతిరేకించారు, ఈ అంశాలన్నిటి గురించి ఇవాళ ఎపిసోడ్లో మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాటిల్ గారు. సురేష్ గారు నమస్తే. కొంత గ్యాప్ తర్వాత ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నాం. ఇండియా టు భారత్ గతంలో కొన్ని ఎపిసోడ్లు చేయడం జరిగింది. సో దీంట్లో తాజాగా సోమనాథ్ మందిరంపై జరిగినటువంటి దాడిని ఉద్దేశించి మోదీ గారు మాట్లాడారు. ఈరోజు జనరేషన్కి దీని గురించి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి? ఒకటి, హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు. నెవర్ ఫర్గెట్ హిస్టరీ. కరెక్ట్. అది ఎప్పుడైనా ఎవరితోనైనా జరిగినా కానీ హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్ అంటారు ఇంగ్లీష్లో. మళ్ళీ తిరిగి వస్తుంది అది. మన దేశం మీద మనకు తెలిసిందే, సోమనాథ్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అక్కడ మన దేశం ఎంత మనం కొట్టిపడేసినా కానీ మళ్ళీ మనం లేచి బయటకు వస్తాం. లైక్ ఎ ఫినిక్స్ అంటారు ఇంగ్లీష్లో. సివిలైజేషన్ అనేది మనం కాపాడుకుంటాం మన సివిలైజేషన్ని. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన మొహమ్మద్ అఫ్ గజ్నీ ఫస్ట్ సోమనాథ్ మందిరంలో మనప్పుడు మీరు చెప్పినట్లు 1926లో హీ డెస్ట్రాయిడ్ ఇట్. జనవరి 8, 6 to 8 జరిగింది. మొత్తం టెంపుల్ని ధ్వంసం చేసి మొత్తం అక్కడ ఉన్న ఏం చెప్తారు అన్ని వాల్యుబుల్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. మొదటిసారి ఫస్ట్ మొత్తం. సో అప్పుడు జరిగిన దానికి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయించారు చాలామంది. నడిమిట్లో మళ్ళీ వచ్చిన రాజులు, అక్కడ ఉన్న రాజులు మళ్ళీ దాన్ని కట్టారు, మళ్ళీ గుజరాత్ రాజు. దాని తర్వాత మళ్ళీ ధ్వంసం చేశారు. చాలా మట్టుకు రిపీటెడ్గా జరిగి లాస్ట్లో ఔరంగజేబ్ దాన్ని కంప్లీట్గా ధ్వంసం చేశారు. ఓకే, ధ్వంసం చేసి అక్కడ మస్జిద్ కూడా కట్టాడు. ఇప్పుడు మీకు రామ్ జన్మభూమితో మీరు ఈక్వలేట్ చేసుకోండి. అక్కడ జరిగింది అదే, ఇక్కడ జరిగింది అదే. అక్కడ బాబ్రీ మస్జిద్ అని పేరు పెట్టుకున్నారు, ఇక్కడ పేరు అయితే పెట్టలేదు, కానీ మస్జిద్ కట్టారు వీళ్ళు. ఎందుకు ఒక సోమనాథ్ లాంటి గుడి ఫస్ట్ జ్యోతిర్లింగం యాక్చువల్లీ అది మన దేశంలో ఉన్న జ్యోతిర్లింగంలో నంబర్ 1 ఫస్ట్ స్టార్టింగ్ జ్యోతిర్లింగం సోమనాథ్. సో చాలా క్లియర్గా ఒక ఏం చెప్తారు, రిలీజియన్ని డిస్ట్రాయ్ చేయాలంటే వాళ్ళ సివిలైజేషన్ని ఫస్ట్ డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. రిలీజియస్ ఐకాన్స్ని డిస్ట్రాయ్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న గుడి, వాళ్ళ దగ్గర ఉన్న పూజ పద్ధతులు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్, నలందాన్ని తగలబెట్టారు. ఎందుకు? నలంద ఏం తప్పు చేసిందంట? పుస్తకాలు, యూనివర్సిటీ. ఎందుకంటే మనం అందరికన్నా ముందు ఉన్నామని తెలిసిపోయింది. అప్పుడు వీళ్ళు ముందుకు వెళ్ళకూడదు, వీరి దగ్గర నాలెడ్జ్ ఉండకూడదు అని చెప్పి తగలబెట్టారు నలంద యూనివర్సిటీ. లైబ్రరీ 6 నెలలంతా అది మంటలు అట్లనే ఉందన్నమాట. ఇది జరిగింది మన దగ్గర చాలా మటుకు. ఇప్పుడు నార్త్ ఇండియాలో అనగానే మీరు ఇమీడియట్గా
అక్కడ ఉన్న మస్జిదులు, ఇప్పుడు మనం మథుర గురించి మాట్లాడతాం, కాశీ గురించి మాట్లాడతాం, జ్ఞాన్వాపి గురించి అట్లాంటి వేలాది మంది వేల గుడులు పడగొట్టారు వీళ్ళు, మస్జిద్లు కట్టుకున్నారు. ఎందుకంటే మొత్తం హిందూ సివిలైజేషన్ని ఫినిష్ చేయడానికి అది వాళ్ళ స్ట్రాటజీ ఉండే. ఇప్పుడు మీరు చూడండి, లెబనాన్ తీసుకుందాం. లెబనాన్ ఒక టైంలో క్రిస్టియన్ కంట్రీ ఉండే, ఈరోజు ముస్లిం కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. క్రిస్టియన్స్ ఒక 6% ఎంత ఉందని అంతే. మీరు ఇరాన్ తీసుకోండి, ఇరాన్ వాజ్ నెవర్ అన్ ఇస్లామిక్ కంట్రీ, ఇస్లామిక్ అయిపోయారు. ఈజిప్ట్ నెవర్ అన్ ఈజిప్షియన్, కల్చర్ వేరే ఉండేది టఫ్. ఇట్లాంటి చాలా మటుకు సివిలైజేషన్స్ అన్నీ మాయమైపోయాయి. రోమన్ సివిలైజేషన్ కానివ్వండి, మాయన్ సివిలైజేషన్ కానివ్వండి, చాలా మటుకు సివిలైజేషన్స్ అన్నీ కంప్లీట్గా వైపౌట్ అయిపోయినాయి ఇస్లాం వచ్చిన తర్వాత. అది ఎందుకంటే ఆ సివిలైజేషన్స్ అడ్డుకోలేకపోయారు వాళ్ళు. మన దగ్గర మీరు హంపీకి వెళ్తే మీకు బాధ అనిపిస్తుంది అక్కడ నిలబడినప్పుడు. ఎన్ని సంవత్సరాలు తీసుకొని మొత్తం ధ్వంసం చేశారు హంపీని. అంత కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, కానీ ధ్వంసం చేయడానికి 2-3 సంవత్సరాలు మొత్తం ధ్వంసం చేశారు వాళ్ళు. ఎందుకంటే దే డింట్ వాంట్ దట్ టు స్టాండ్ దేర్. రేపు మన భారత ప్రజలు మీ దగ్గర ఏం లేదు, మీరు లూజర్స్, నేషన్ ఆఫ్ లూజర్స్ అని చూపించడానికి చేసిన పని ఇది, కుట్ర. ఇప్పుడు మీరు అడగొచ్చు, సోమనాథ్ మందిర్ ఎందుకు కట్టారు, చాలా ఇంకా మందిరాలు ఉన్నాయి. నెహ్రూ అడిగిన అదే ప్రశ్న. ఇన్ఫ్యాక్ట్ మోదీ గారు అసలు ఎందుకు నెహ్రూ అభ్యంతరం ఏంటి సార్? అసలు నెహ్రూ ఎందుకు హిందూ అనేది అందరికి తెలిసిందే. ఈ వాజ్ టోటలీ యాంటీ హిందూ. ఇప్పుడు మోదీ గారు రాసిన ఈ బ్లాగ్లో 5 సంవత్సరాలు అయినప్పుడు సెలబ్రేషన్స్ 8th నుంచి 10th దాకా సెలబ్రేషన్స్, మోదీ గారు 10వ తారీఖు వస్తున్నారు. దాని తర్వాత మొత్తం సంవత్సరం సెలబ్రేషన్స్ ఉంటుంది త్రూ అవుట్ ద ఇయర్ టిల్ నెక్స్ట్ ఇయర్ జనవరి. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది, నెహ్రూకి ఎంత కోపం ఎందుకు ఉందని మీరు అడిగినప్పుడు, ఫస్ట్ నెహ్రూ అప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న లియాఖత్ అలీ ఖాన్తో ఒక ప్యాక్ట్, ఒక ఒప్పందం చేసుకున్నారు. మీకు గుర్తుంటుంది, దానికి గుడితో సంబంధం ఏం లేదు కానీ చెప్తున్నాను. ఆ ఒప్పందంలో ఏం చెప్పారంటే, మీ దగ్గర ఉన్న మైనారిటీస్ని మీరు కాపాడుకోవాలి. అంటే హిందువులు, సిక్, జైన్, పార్సీస్, క్రిస్టియన్స్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడు హిందువులేమో 14-16% పాపులేషన్ ఉన్నారు పాకిస్తాన్లో. ఇప్పుడు చూస్తే హిందువులు ఎంత ఉన్నారు, 1% కూడా లేరు. ఎక్కడికి పోయారు వాళ్ళందరూ? కాపాడుకుంటానని రాసిచ్చిన లియాఖత్ అలీ ఖాన్ అయితే లేడు, కానీ అక్కడ పాటిస్తున్నారా? లేదు. అదే టైంలో నెహ్రూ ఇక్కడి నుంచి కూడా సంతకం పెట్టారు. అప్పుడున్న ముస్లిం పాపులేషన్ ఎంత, భారతదేశంలో ఇప్పుడున్న ముస్లిం పాపులేషన్ ఎంత? ఇప్పుడు దాదాపు చాలా పెరిగింది, 17-18% వచ్చేసింది, ఫ్రమ్ 4%, 5%. దట్ ఈస్ ద గ్రోత్. మన వైపు ఇప్పుడు కూడా వకఫ్ బోర్డు ఉంది, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. మన దగ్గర ఇప్పుడు కూడా మైనారిటీ ప్రొటెక్షన్ ఉంది, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళకి లోన్లు ఇస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. పాకిస్తాన్లో అట్లా ఏం లేదు, బంగ్లాదేశ్లో కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ ఉండే. సో బంగ్లాదేశ్లో కూడా అదే జరిగింది, ఇప్పుడు హిందువులతో అదే జరుగుతుంది బంగ్లాదేశ్లో. ఇట్స్ సివిలైజేషనల్ బ్యాటిల్. వాళ్ళకి హిందువులు అంటే పడదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇస్లాం. ఎందుకంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ పుస్తకాలు రాస్తుంది. అది కాఫిర్లు, మనమంతా కాఫిర్లు, హిందువులందరూ కాఫిర్. హిందువులని కాదు, ఎనీబడి హూ డజంట్ ఫాలో ఇస్లాం ఈజ్ అ కాఫిర్. కాఫిర్ని చంపాలని వాళ్ళ పుస్తకంలో రాసింది. సో చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళేమంటారు, మేమేం తప్పని చేయట్లేదు, మేము రాసింది మేము చేస్తున్నాం అంతే అని. సో నెహ్రూ ఇది లియాఖత్ అలీ ఖాన్కి ఇది కాకుండా, ఈ సోమనాథ్ కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడు 1951లో మనకు అందరు తెలిసిందే, సోమనాథ్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టింది సర్దార్ పటేల్ గారు. ఈ లాస్ట్ ఔరంగజేబ్ ధ్వంసం చేసిన తర్వాత మొత్తం గుడిని బాలగొట్టారు, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయకూడదని ఆ పరిస్థితికి తీసుకొచ్చారు సోమనాథ్ని. అప్పుడు మహారాణి అహిల్యబాయి హోల్కర్, మనకు అందరు తెలిసిందే, కాశీ విశ్వనాథ్ కానివ్వండి, చాలా మటుకు మన శ్రీశైలం గుడి కూడా పునర్నిర్మించారు, చాలా మటుకు ఆమె రివైవ్ చేశారు. ఆమె వచ్చి మళ్ళీ గుడి, చిన్న గుడి కట్టింది కొంచెం దగ్గరే. కానీ సర్దార్ పటేల్ గారు అక్కడ వచ్చి నిలబడినప్పుడు 49లో ఆయనకు చాలా బాధ అనిపించింది. ఇది మన కల్చరల్ సివిలైజేషన్, లింగాలు లేవు, మొత్తం కొట్టిపడేసి ఇరగొట్టేసి తీసుకెళ్ళిపోయారు, కొంత ముక్కలు చేసేసారు, కొన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టుకున్నారు కొంత ఈ ముఘల్ రాజులు, ఇదంతా చేశారు ఔరంగజేబ్ లాంటి వాళ్ళు. ఆయన ఆ రోజు నిర్ణయించుకున్నారు, రివైవ్ చేయాలి గడిని, మళ్ళీ ఆ ఓల్డ్ స్టేచర్కి తీసుకురావాలని చెప్పి మొదలుపెట్టారు ప్రాజెక్ట్. కే మున్షి గారిని ఇన్ఛార్జ్గా పెట్టారు. మనకు తెలిసింది హైదరాబాద్ ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా కే మున్షి గారు పెద్ద రోల్ ఉండే. అది అప్పుడు కూడా సర్దార్ పటేల్ ఆయన అపాయింట్ చేశారు ఏజెంట్, హైదరాబాద్లో ఇండియన్ ఏజెంట్ అని చెప్పి. కే మున్షి గారు ఉన్నారు. సో వీళ్ళేం చేశారంటే, ఫస్ట్ నెహ్రూకి అబ్జెక్షన్ ఏముండే అంటే, పబ్లిసిటీ ఎందుకు ఇస్తున్నారు, దీనికి పబ్లిసిటీ ఇవ్వకుండా చేయాలని చెప్పి లియాఖత్ అలీ ఖాన్ అబ్జెక్ట్ చేశారు. అక్కడ పాకిస్తాన్ రేడియోలో పెద్ద ప్రచారం జరుగుతుంది, భారతదేశంలో సోమనాథ్ గుడి మళ్ళీ కడుతున్నారు, ఇది ఇస్లాంకి ఒక థ్రెట్, అక్కడ మస్జిద్లు ఏం లేవు,
ఇస్లాంకి ఒక థ్రెట్. సేమ్ రామ్ జన్మభూమికి స్టోరీ, సేమ్ టు సేమ్ స్టోరీ. ఇక్కడ కూడా అదే అన్నారు, ఎందుకు గుడి కడుతున్నారు, మీరు ఒక స్కూల్ కట్టొచ్చు కదా, మీరు ఒక హాస్పిటల్ కట్టొచ్చు కదా, టాయిలెట్లు కట్టొచ్చు కదా అని అడిగిన చాలామంది ఉన్నారు మన దగ్గర సెక్యులర్లు. ఇదే ప్రశ్న ఇక్కడ నెహ్రూ గారు అడిగారు, ఇంత డబ్బులు పెట్టి ఎందుకు చేస్తున్నారు, మనకి ఇప్పుడు ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇల్లు లేవు, ఇల్లు లేనప్పుడు ఈ మందిరాన్ని ఏం కడుతున్నారని చెప్పి నెహ్రూ అబ్జెక్ట్ చేశారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిని రెస్పెక్ట్ఫుల్గా లెటర్ రాసి లియాఖత్ అలీ ఖాన్కి మై డియర్ నవాబ్జాదా అని అడ్రస్ చేసుకుంటా, మీ వైపు నడుస్తున్న క్యాంపెయిన్ మంచిది కాదు, మేము గూడెం కట్టట్లేదు, వీఆర్ నాట్ రీకన్స్ట్రక్టింగ్ సోమనాథ్ మందిర్, మీరు చెప్తున్నట్ల మీ రేడియో పాకిస్తాన్ కొంచెం కంట్రోల్ చేసుకోండి, పష్తూ లాంగ్వేజ్లో స్పెషలీ బ్రాడ్కాస్ట్ వస్తుంది, మా వైపు అట్లా ఏం జరగట్లేదు, నేను చేయని కూడా అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాను. ఆలోచించండి, నెహ్రూ ఇస్ గివింగ్ అన్ అష్యూరెన్స్ టు లియాఖత్ అలీ ఖాన్. పాకిస్తాన్కి ఏం సంబంధం అండి దీంతో? సంబంధం ఉంది. నేను ఒక యానెక్డోట్ మీకు చెప్తాను. మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు 1000 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు, ఇది కొత్తదేం కాదు అని చెప్పారు. 1000 సంవత్సరాలు అని చెప్పారు. మనం ఎప్పుడైనా ప్రశ్నించామా? పెద్ద చర్చ జరగలేదు దాని మీద. నిజానికి సోమనాథ్ ధ్వంసం చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1000 సంవత్సరాలు. యూ గట్ ద ఆన్సర్. ట్రంప్ మెంట్ ఇస్లామిక్ బ్యాటిల్. భారతదేశం ఇస్లాంతో, ఎందుకంటే గజ్నీ ఫస్ట్ కాన్క్వెస్ట్ ఇండియాలో గజ్నీతో జరిగింది. సో హీఈస్ ఈక్వేటింగ్ ద బ్యాటిల్ ఆఫ్ ఇస్లాం వర్సెస్ ఇండియా, భారత్, కరెక్ట్, యాజ్ అ బ్యాటిల్. 1000 సంవత్సరాల బ్యాటిల్ ఇది. అది పాకిస్తాన్ కొట్టాడు. పాకిస్తాన్ ఆర్మ్ ఫోర్సెస్ దగ్గర ఉన్న మిసైల్స్ పేర్లు చెప్పండి ఒకసారి. షహీన్ ఏదో ఒకటి ఉంది, బాబర్ ఉంది, షహీన్ ఉంది, గజ్నీ ఉంది, గజ్నవి ఉంది. వీళ్ళందరూ భారతదేశం మీద దాడి చేసిన వాళ్ళు, వాళ్ళ పేరు పెట్టుకున్నారు వాళ్ళ మిసైల్స్కి. కరెక్ట్. ఆలోచించండి, వాట్ ట్రంప్ సెడ్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వీళ్ళు 1000 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు, ఇది కొత్త బ్యాటిల్ ఏం కాదు. అప్పుడు భారతదేశం ఒక యునైటెడ్గా ఉండే, అంటే ఒక దేశంగా ఉండే, కానీ ఫీలింగ్ ఉండే అక్కడ. సపరేట్ నేషన్, ముస్లిమ్స్ కావాలని చెప్పి మొహమ్మద్ అలీ జిన్నా గొడవ చేసిన తర్వాత, ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మన మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. టెర్రరిస్ట్ అటాక్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈ లెటర్ కాకుండా నెహ్రూ గారు ఇంకో లెటర్ రాశారు, ఆర్ఆర్ దివాకర్ అని చెప్పి. అప్పుడు మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఉండే నెహ్రూ గారి క్యాబినెట్లో. దిస్ లెటర్ వాజ్ డేటెడ్ 28th April 1951. దివాకర్ గారికి ఏం చెప్పారంటే, ఆల్ ఇండియా రేడియోలో ఈ పుకార్ నడుస్తుంది, సోమనాథ్ మందిరం కడుతున్నాం, రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం, దానికి కొంచెం పబ్లిసిటీ తగ్గించండి. ఓకే, ఎందుకంటే వాళ్ళ కోపం వస్తుంది, బయట ఉన్న నేషన్స్కి కోపం వస్తుంది, మనం గుడి కడుతున్నామంటే. మన గుడి ఎంత అన్యాయం సార్, వాళ్ళు పలగొట్టారు, మనం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, ఏంటి ప్రాబ్లం? బయట వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు, నెహ్రూకి ప్రాబ్లం ఉంది. నెహ్రూ ఇమేజ్ దెబ్బతింటుంది. ఆయన ఒక సెక్యులర్గా చాలా ఓపెన్ హార్టెడ్ మనిషి అని ఆ రోల్ పోయింది కంట్రీస్. ఇది మెయిన్ ప్రాబ్లం రాజుగారు. ఇది కాకుండా ఈయన తర్వాత ఇంకో లెటర్ రాసాను, చాలా లెటర్ రాశాను, అది మొన్ననే బయటకు వచ్చింది ఈ లెటర్లని. దీనికన్నా ముందు ఉండే కానీ ప్రూఫ్ లేకుండే, యాక్చువల్ కాపీ ఆఫ్ లెటర్ బయటకు వచ్చింది. నా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను దాన్ని. సీఎంస్ అన్ని చీఫ్ మినిస్టర్స్కి లెటర్ రాశారు, లేఖలు రాశారు. ఫ్రమ్ 2nd May 1951 టు అబౌట్ 1st August 1951, ఆల్మోస్ట్ 2 నెలల టైం లెటర్ రాసుకుంటూ వెళ్ళారు. ఈ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నది సోమనాథ్లో ఒక రివైవలిస్ట్ మూమెంట్, అంటే హిందూ రిలీజియన్ని మంది రివైవ్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు నెహ్రూ గారు. దీనికి మీరు పబ్లిక్లీ అసోసియేట్ చేయకూడదు, ముఖ్యమంత్రిగా మీరు దాని పక్కన కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే ఇది మళ్ళీ ఇండియా ఇమేజ్ దెబ్బతింటుంది. బయట రాష్ట్రాలతో ఇండియా ఇమేజ్ దెబ్బతి. ఎవరు? నెహ్రూ. అదే బ్లడ్లో ఉన్నది వీళ్ళది. రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాద్రా కానీ అదే కంటిన్యూ అవుతుంది. రామ్ జన్మభూమి, రామ్ లల్లా అని చూడడానికి ఇవాళ దాకా వెళ్ళలేదు వీళ్ళెవరు, చాలా విమర్శలు కూడా చేశారు. ఇది కాంగ్రెస్ వాళ్ళ కల్చర్. హిందువులు అంటే దే కేర్ డ్యామ్ ఫర్ దట్. ఎందుకంటే ముస్లిమ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ టైంలో కూడా నెహ్రూ చేసిన కుట్ర ఇది. ఇది కాకుండా ఇంకొక లెటర్ రాస్తారు కుందన్లాల్ మున్షి గారికి, కే మున్షి గారికి. అప్పుడు ఆయన యూనియన్ మినిస్టర్ అయిపోయినప్పుడు దాకా ఆయన టెంపుల్లో స్పెషల్గా పటేల్ గారు నామినేట్ చేశారు. ఆయనకు అన్నాడు, వై షుడ్ బి దిస్ టెంపుల్ బి రీబిల్ట్ అని. ఎందుకు ఈ గుడి మళ్ళీ కట్టాలని కేఎం మున్షి గారికి నెహ్రూ ప్రశ్నించారు. నేను చెప్పాను చూడండి, ఈ దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంది, ఇల్లు లేవు పేదోళ్ళకి, హాస్పిటల్స్ లేవు,
ఇది మన ఎకానమీ బాగాలేదు, ఆ టైంలో ఈ గుడి కట్టాలని ఉందా అని అడిగారు. నెహ్రూ మెయిన్ ప్రాబ్లం ఏముండే అంటే గవర్నమెంట్ డబ్బులు వాడుకుంటున్నారు పటేల్ గారిని క్వశ్చన్ చేయడానికి దమ్ము లేకుండా నెహ్రూకి. ఒక్క లెటర్ కూడా రాయలేదు పటేల్ గారికి దీని గురించి. మిగతా అందరికీ రాశారు లెటర్లు. ఓకే, కానీ నెహ్రూ పటేల్ గారిని ఎప్పుడు ప్రశ్నించలేదు, కానీ ఆ చుట్టుపక్కల అందరిని ప్రశ్నిస్తున్నాను వై అని చెప్పి. సో మున్షి గారు అడిగిన ఆ టైంలో మున్షి గారు అండ్ పటేల్ గారు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. దీనికి 10 పైసలు గవర్నమెంట్ దగ్గర తీసుకుంటలేము, మేము ప్రజల దగ్గర నుంచి తీసుకున్న ప్రజలు మెయిన్లీ అప్పుడు గుజరాత్ అని సపరేట్ స్టేట్ లేకుండా, ఇట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ బాంబే స్టేట్. అక్కడున్న సౌరాష్ట్ర కానీ మిగతా రీజన్స్ నుంచి కానీ అక్కడున్న సౌరాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఉన్నారు, ఆ టైంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారు అక్కడ. ఆ రీజన్ నుంచి రైజ్ చేసిన డబ్బులతోనే మేము ఈ గుడి కడుతున్నాము. మీకు గుర్తుంటుంది, దాని తర్వాత సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ కెవాడియాలో కట్టినప్పుడు ఐరన్ స్టాచ్యూ, పెద్ద టాలెస్ట్ స్టాచ్యూ కట్టినప్పుడు అక్కడున్న ఫార్మర్స్ దగ్గర అడిగారు, మీరు యూజ్ చేయాలి ఐరన్ పీసెస్ ఉంటుంది కదా మీరు ఫార్మ్లో యూజ్ చేయాలి, అది మాకు ఇచ్చేసేయండి. కిలోలు వచ్చినాయి, టన్స్ అండ్ టన్స్ వచ్చినాయి డొనేషన్. దాంతో వాళ్ళు మెంట్ చేసి దాని తర్వాత సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆ మెటీరియల్తో కట్టారు. పబ్లిక్ డొనేషన్తో చేశారు, గవర్నమెంట్ డబ్బులు వాడలేదు, ప్రభుత్వం డబ్బులు వాడలేదు. రామ్ జన్మభూమి కూడా అంతే, ఇటుకలు ఇచ్చుకుంటూ వెళ్ళి లాస్ట్లో డొనేషన్ ఇచ్చి ఇప్పుడు దాకా ఆ గుడి కట్టుకుంటూ వచ్చారు. 10 పైసలు పబ్లిక్ తీసుకోలేదు, డొనేషన్స్ గవర్నమెంట్ నుంచి తీసుకోలేదు. అదే గవర్నమెంట్ పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అది. ఇప్పుడు మున్షి గారికి లెటర్ రాశారు, దీని తర్వాత ఇంకో లెటర్ రాశారు ఎవరికి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి. దట్ టైమ్ హీ వాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు. 13 జూన్ 1951. ఎందుకు ఈ అన్నెసరీ ఫస్ట్ అంతా క్రియేట్ చేస్తున్నారు, దేశం బాగానే నడుస్తుంది కదా, ఈ గుడి ఏంటి ఇదెందుకు కడుతున్నారు, మళ్ళీ గుడి ఎందుకు కడుతున్నారు అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్కి రాసి కంప్లైంట్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా కీన్లీ ఇన్వాల్వ్డ్ ఉన్నారు దీంట్లో, ఈ ప్రాజెక్ట్లో. ఈవెన్ ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి ఆయన వెళ్తున్నాను, రెడీగా ఉన్నాను చెప్తున్నారు. నేను ఆయన దగ్గర వెళ్ళొద్దని చెప్పాను, కానీ ఆయన పట్టించుకోవట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు రాధాకృష్ణన్ గారికి. దాని తర్వాత కేఎం పనిక్కర్ గారికి రాశారు. హీ వాజ్ ద అంబాసిడర్ టు చైనాలో కూడా పుకార్ వస్తుంది, ఇట్లా గుడి కడుతున్నారు ఈ భారతదేశం, అక్కడ మీరు కొంచెం పబ్లిసిటీ తగ్గించండి. ఓకే, మీ పిఆర్ యూజ్ చేసి మీరు కొంచెం పబ్లిసిటీ తగ్గించండి. ఆలోచించండి ఎంతమందికి రాశారు ఇట్లా లెటర్లని. ఫారిన్ సెక్రటరీకి రాశారు, దాని తర్వాత ఓకే చీఫ్ మినిస్టర్ ఆఫ్ సౌరాష్ట్రకి రాశారు. జామ్ సాహిబ్ దిగ్విజయ్ సింగ్ నవ్నగర్, దట్ ఇస్ అదే పార్ట్ ఆఫ్ దట్ ఏరియా, అక్కడ వారికి రాశారు. ఇదంతా సేమ్ కంప్లైంట్, ఎందుకు గుడి ఇప్పుడు ఎందుకు కడుతున్నారు, ప్రచారం ఎందుకు కడుతున్నారు. ఎస్ దత్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ 9 మే 1951కి లెటర్ రాశారు. ఈ చేస్తున్న కమిటీ వాళ్ళు ఒక రిక్వెస్ట్ పంపించారు, అన్ని దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద నదుల నుంచి చిన్న ఒక కంటైనర్లో నీళ్ళు తీసుకురండి, మనం ఇక్కడ పోద్దాం. మనం ఎప్పుడు చేస్తుంటాం కదా హిందూ దాంట్లో, అన్ని నదులు తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి మనం పోస్తాం, లింగం మీద పోయాలని చెప్పి. నెహ్రూ లెటర్ రాశారు. ఎస్ దత్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ 1951లో, మీరు అన్ని దేశాలకి రాయండి, ఎక్కడెక్కడికి సర్దార్ పటేల్ గారు రాశారో, కేఎం మున్షి గారు రాశారో, లెటర్ రాశారో వాళ్ళ దగ్గర చెప్పండి ఈ నీళ్ళు ఇవ్వకూడదు, నాట్ టు గివ్ దిస్ వాటర్. సో ఎంత తీవ్రంగా వ్యతిరేకించారు నెహ్రూ అనేది ఇన్ని లేఖలు. కరెక్ట్. ఖూబ్ చంద్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు పాకిస్తాన్ 19th March 1951లో నెహ్రూ రాశారు ఒక లెటర్. మన దగ్గర సింధు నది, ఇండస్ రివర్, అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఈ లింగం మీద పోద్దాం అనుకున్నారు. నెహ్రూ లెటర్ రాశారు టెలింగ్ ద పాకిస్తాన్ నాట్ టు గివ్ ద వాటర్. మీరు నీళ్ళు ఇవ్వకూడదు, ఒక చుక్క నీళ్ళు కూడా ఇవ్వకూడదు ఈ ప్రాజెక్ట్కి, మనకు బిందె నీళ్ళు అడుగుతున్నాం అంతే, అది కూడా ఇవ్వకూడదు అని చెప్పి నెహ్రూ పాకిస్తాన్లో ఇండియన్ హై కమిషనర్కి లెటర్ రాశారు. ఆలోచించండి, ఇంత కొమ్మండి. లాస్ట్ ఆఫ్ కోర్స్ ఈ రోడ్ లెటర్ టు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఆన్ 2nd March 1951. ఇదేంటి మీరు ప్రెసిడెంట్గా ఉన్న ఇంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు దీంట్లో, మీరు ప్రాణ ప్రతిష్టకి వెళ్ళకూడదు, అదే ప్రెసిడెంట్ మీరు ఇట్లాంటి కమ్యూనల్ ప్రాజెక్ట్స్లో వెళ్ళకూడదు, మీరు సెక్యులర్గా ఉండాలి మీరు అని చెప్పి. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా టఫ్ మ్యాన్, పోరాపు అని చెప్పి పక్కన పడేసి వెళ్ళిపోయారు, వెళ్ళి ప్రాణ ప్రతిష్టలో ఇన్వాల్వ్ అయినారు. అది కాకుండా మీకు గుర్తుంటుంది రాజు గారు, సర్దార్ పటేల్ గారు చనిపోయిన ఐ థింక్ 1950-51 when he passed away. ఆయన ఫ్యూనరల్కి వెళ్ళకూడదని చెప్పి నెహ్రూ అందరు క్యాబినెట్ మినిస్టర్స్కి ఒక నోట్ రాశారు, ఎవరు వెళ్ళకూడదు సర్దార్ పటేల్ ఫ్యూనరల్కి. ఇదే కారణం, ఆయన మీద చాలా కారణాలతో కోపం ఉండే నెహ్రూకి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ గెలిచింది సర్దార్ పటేల్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఓట్ చేసినప్పుడు
28 ఓట్లతో సర్దార్ పటేల్ గారికి వచ్చింది, 1-2 ఓట్లు నెహ్రూకి వచ్చింది అంతే. కానీ నెహ్రూని ప్రధానమంత్రి చేశారు. అంతా మన పాత స్టోరీ, అది తెలిసింది అది. కానీ ఈ పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదని చెప్పి లెటర్ రాస్తే అప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ సార్ నథింగ్ డూయింగ్, ఐఎమ్ గోయింగ్ అని చెప్పి ఆయన వెళ్ళారు. విత్ అ వెరీ టఫ్ ప్రెసిడెంట్, పట్టించుకోలేదు అసలు ఎవరు అని చెప్పేసి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రాజేంద్ర ప్రసాద్ గారికి రాసినప్పుడు కూడా లెటర్, ఈ గుడి గురించి రాసినప్పుడు అన్నారు ఆయన, మీరు ప్రెసిడెంట్గా ఉండి మీరు ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తారు, మీరు ఇట్లాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ కాకూడదు కదా అని ఒక ప్రెసిడెంట్కి ఒక ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాస్తున్నారు. ఆలోచించండి రాజు, ఇట్లాంటి కుట్ర చేసిన మనిషి ఈ జవహర్లాల్ నెహ్రూ. సో మనం ఇప్పుడు 100 సంవత్సరాలు కంప్లీట్ చేసినప్పుడు 1000 సంవత్సరాలు కంప్లీట్ చేసినప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేశారు, అదే ఫిలాసఫీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఫాలో చేస్తున్నారు. హిందువుల వ్యతిరేకంగా వాళ్ళు ఏం మాట్లాడుతూనే ఉంటారు. ఒక్క మాట కూడా ఇస్లామిక్ టెర్రరిజమో దాని గురించి మాట్లాడరు. ఢిల్లీలో కార్ బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఒక్క మాట లేదు దాని గురించి. ఏదో చనిపోయిన వాళ్ళ సంతాపం తెలిపారు కానీ యాక్చువల్ రీజన్ మాట్లాడలేదు వీళ్ళు. ఈవెన్ చక్రవర్తి రాజగోపాల్ గారికి రాశారు లెటర్ 1951 అగైన్ 17th ఏప్రిల్కి. ఆ టైంలో హీ వాజ్ యూనియన్ హోమ్ మినిస్టర్. ఫ్రమ్ గవర్నర్ జనరల్ హీ మూవ్ టు యూనియన్ హోమ్ మినిస్టర్. 50లో మనం రిపబ్లిక్ అయిపోయాం కదా దాని తర్వాత. ఆయన కూడా ఇదే కంప్లైంట్, ఈ రాజేంద్ర ప్రసాద్ గారు నా మాట వినట్లేదు, ఆయన అక్కడ ప్రాణప్రతిష్టకి వెళ్తా అంటున్నారు, ఆయన వెళ్ళకూడదు కదా అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు. అదే బ్లడ్లో అదేది ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చూపిస్తున్నారు. దానికోసం వాళ్ళు ఇప్పుడు గుజరాత్లో మొత్తం మాయం చేసేసారు. వాళ్ళు గుజరాత్లో కనిపించకుండా పోయారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ 1000 సంవత్సరాల సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు చూడండి, అప్పుడు కూడా వీళ్ళు ఎవరు కనిపించారు. రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక వాద్రా కానీ, రెహాన్ వాద్రా కానీ, ఎవరైనా కానివ్వండి. ఎందుకంటే వీళ్ళ బ్లడ్లో ఒక యాంటీ హిందూ యాటిట్యూడ్ ఉంది, డిఎన్ఏలోనే ఉంది. డిఎన్ఏ అన్నారు. అయితే సార్ ఇక్కడ 1000 సంవత్సరాలు అయింది, 1026 సంవత్సరంలో జరిగింది, ఇప్పుడు 2026లో మనం ఉన్నాం. ప్రస్తుత కరెంట్ సినారియోకి మనం పోల్చి చూసుకుంటే ఆ రోజు ఇందాక మీరు చెప్పినట్టుగా మన చరిత్రను, మన కల్చర్ని, మన సంప్రదాయాలను, మన దేవీ దేవతలను ఉనికి లేకుండా అస్తిత్వాన్ని మొత్తం నాశనం చేయడానికి ప్రయత్నం జరిగింది. కరెక్ట్. ఈ రోజు కూడా మేబీ ఫామ్ మారి ఉండొచ్చు, రూపం మారి ఉండొచ్చు, కానీ ఈ రోజున కూడా అలాంటి ప్రయత్నం జరుగుతుందా? కరెక్ట్. మీరు రామ్ జన్మభూమి కేసు తీసుకోండి, ఎవరు వ్యతిరేకించారు ఎక్కువ అన్నిటికంటే? కాంగ్రెస్ పార్టీ. ఎవరున్నారు ఆపోజిట్ సైడ్లో? రాజీవ్ ధవన్, కపిల్ సిబల్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో కపిల్ సిబల్కి అంత పెద్ద రోల్ లేదనుకోండి, కానీ ఉన్నారు వాళ్ళు. హిందువుల కోసం మాట్లాడడానికి వీరెవరు రారు ముందుకు. అదే టైంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అంటారు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ద కంట్రీస్ రిసోర్సెస్ మీద, అంటే దేశంలో ఉన్న రిసోర్స్ మీద ప్రథమ హక్కు ముస్లిమ్స్కి, హిందువులు కాదు. పార్లమెంట్లో చెప్పినట్టు ఆలోచించండి. సో వీళ్ళ మెంటాలిటీ మారలేదు. అదే యాంటీ హిందూ మెంటాలిటీ ఉంది ఇప్పుడు కూడా. నెహ్రూ ఆ టైంలో చేశారని చెప్పి రాహుల్ గాంధీ చేయాలని ఇక్కడ లేదు కదా. కానీ మార్చుకోవచ్చుగా. మార్చరు. వాళ్ళకి ఓట్లు కావాలి, ముస్లిం ఓట్స్. బీహార్లో ఏం చేస్తారు, అస్సాంలో ఏం చేస్తారు, కేరళలో ఏం చేస్తారు. కేరళలో 800 గుడ్లు పలగొట్టారు టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ కలిసి. 800 గుడ్లు ఫ్రమ్ కూర్గ్ టు మంగళూరు టు కేరళ, గురువాయూర్ దాకా వెళ్ళారు వాళ్ళు. సో ఆ 800 గుళ్ళ నుంచి ఇప్పుడు అట్లీస్ట్ ఒక 40 గుళ్ళని రివైవ్ చేస్తాం. ఒక టీం ఉంది అక్కడ, రివైవ్ టెంపుల్స్ అని చెప్పి ఒక గ్రూప్ చేస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక సివిలైజేషన్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళు. మీరు మీ రిలీజన్ని నడిపించుకోండి, ప్రాబ్లం లేదు. మిమ్మల్ని ఎవరు ఈ గుడి పలగొట్టమంటే ఎందుకు పలగొడుతున్నారు? ఎందుకంటే హిందువులు మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు గుడికి. ఒక గుడి అంటే వాళ్ళకి ఒక మీటింగ్ పాయింట్, ఒక సివిలైజేషన్. పెళ్ళిళ్ళు కానీ ఏమైనా కానీ సెలబ్రేషన్ కానీ పండుగలు కానీ అన్నీ చేసుకుంటారు గుడిలో. ఆ గుడి లేకుంటే ఏం చేస్తారు హిందువులు? ఉండరు. దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, దిస్ ఇస్ ద స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా. సో ఆ థ్రెట్ అనేది ఇప్పటికీ ఉంది కాబట్టి, ఆ ప్రమాదం ఈ రోజున కూడా ఉంది కాబట్టి దీన్ని అడ్రస్ చేయడం, ఎలాగ భారతీయతను కాపాడుకోవడం ఎట్లా? మనం వీ డోంట్ నీడ్ టు బి అపాలజెటిక్ హిందూస్ అంటారు ఇంగ్లీష్లో. దురంధర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మీరు చూసుంటారు. హిందూ మూర్ఖ్ హై. కరెక్ట్, హిందువులు మూర్ఖులే. మనం పక్కంటి నుంచి కొడితే ఎందుకు అక్కడ వెళ్ళాలి, వాడు ప్రాబ్లం కాదా అని చెప్పి మన ఇంట్లో కూర్చుంటాం. పోలీసు కేసు అదంతా అని చెప్పి ఇదే సంగతి. మనం ఒక రాజు ప్రాబ్లంలో ఉంటే మహారాజు పక్కన ఉన్నోడు హెల్ప్ చేయలేదు, సహాయం చేయలేదు, చాలా తక్కువ.
శివాజీ మహారాజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవరు వెళ్ళలేదు హెల్ప్ చేయడానికి. రాజస్థాన్లో ఉన్న రాణా ప్రతాప్ కానీ మిగతా రాజులు కానీ సేమ్ ప్రాబ్లం. కొంతమంది అయితే ముఘల్స్తో కలుసుకున్నారు, జయచంద్ లాంటి అట్లా కూడా ఉన్నారు చాలామంది. మనోళ్ళే మనని భారతదేశంకి ఉన్న హిందువులే, హిందుస్థాన్లో ఉన్న ఇండియన్సే నంబర్ 1 మూర్ఖులు అని చెప్పి ఆ సినిమాలో ఇంకో డైలాగ్ ఉంది. లోపలనే ఉన్నారు దేశద్రోహులు లోపలే ఉన్నారు. పాకిస్తాన్ 2వ స్థానంలో వస్తుంది. కరెక్ట్. ఇది ఇప్పుడు కూడా మారలేదు. ఆ 200, 300, 1000 సంవత్సరాల ముందున్న అదే ఫీలింగ్ అప్పుడున్న రూలింగ్ పార్టీ ఏది 1947 తర్వాత వచ్చిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఇప్పుడు కూడా అదే మెంటాలిటీ. వాళ్ళు మారలేదు. దానికోసం బీజేపీయో ఇంకేదో పార్టీ హిందువుల గురించి మాట్లాడగానే కమ్యూనల్ అయిపోతారు వాళ్ళు ఇమ్మీడియట్గా. కానీ ఇక్కడ ఇటు పక్కన మీరు దేశం మీద చేసిన ద్రోహాల గురించి మాట్లాడంటే మాట్లాడరు. మన హిస్టరీ బుక్స్లో రావాలి రాజుగారు ఇదంతా. సిలబస్ చేంజ్, మన సిలబస్ అట్లీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దాంట్లో మార్చుతున్నారు, చాలా మటుకు చేస్తున్నారు. కానీ ఇది వాళ్ళు చేయకపోతే మీలాంటి వాళ్ళు ఇది దిగి ఇది 10 మందికి చెప్పాల్సి వస్తుంది. మనతో చేసిన కుట్ర ఇది. దాన్ని మోదీ గారు కరెక్ట్ చేశారు. రామ్ జన్మభూమి, రామ్లల్లాతో ఎంత పెద్ద గొడవ చేశారు వీళ్ళు. మోదీ గారు ప్రాణప్రతిష్ఠ చేశారు, మోదీ గారు శంకుస్థాపన చేశారు, ఎలా చేస్తారు మోదీ గారు ఎలా చేశారు. మస్జిద్ని పడేసి వీళ్ళు గుడి కట్టుకున్నారు. ప్రూవ్ చేశారు కదా, సైంటిఫిక్లీ ప్రూవ్ చేశారు కదా. ఐఎమ్ రీడింగ్ ఎ బుక్ ద కేస్ ఫర్ రామ్ అని చెప్పేసి చాలా బాగుంది. పరశరన్ గారు ఎట్లా ఆర్గ్యూ చేశారు, చాలా బ్రిలియంట్ విత్ ప్రూఫ్. కేకే మొహమ్మద్ లాంటి వాళ్ళు ప్రూఫ్ ఇచ్చారు, ఆర్కియలాజికల్ సర్వే ప్రూఫ్ దట్ దాని కింద ఒక పెద్ద మందిరం ఉందని చేశారు వీళ్ళు. కానీ వీళ్ళు చిన్న చిన్న దాన్ని వచ్చి పడతారు. రామ్ సేతు ఉందా లేదా, రాముడు లేడని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, అది అఫిడవిట్ ఇచ్చారు కోర్టులో, సుప్రీంకోర్టులో. లార్డ్ రామ్ ఇస్ అ మిథికల్ క్యారెక్టర్ అని చెప్పి, అట్లా మంచిగా లేడని చెప్పేసి కాల్పనిక. కానీ మీ దగ్గర ఓట్లు అడగడానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హిందువులు గుర్తుపెట్టుకోండి, జ్యూస్తో ఏం జరిగిందో జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్లో అదే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు స్లోలీ హిందూ పాపులేషన్ తగ్గి వస్తున్నారు, ముస్లిం పాపులేషన్ పెరుగుతూ పోతుంది. బహుశా 200-300 సంవత్సరాల తర్వాత ఇస్లాం విల్ స్టార్ట్ రూలింగ్ ఇండియా ఆల్సో. అది కాకుండా మీ దగ్గర 10 మంది పిల్లలు కనుక్కోమంటే అంటలేను నేను, కొంతమంది పొలిటీషియన్స్ అంటూ ఉంటారు అది 8 మంది 10 మంది అని వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఫీజులు వాళ్ళు కట్టరు కదా పిల్లలకి. నేనేం చెప్తున్నా అంటే మీ రిలీజన్ గురించి యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. మీరు అంటారు నేను సింగపూర్ వెళ్తున్నాను, స్విట్జర్లాండ్ వెళ్తున్నాను, యూరోప్ వెళ్తున్నాను, హాలిడేకి దుబాయ్కి వెళ్తున్నాను. మన దేశంలో ఉన్న ఎన్ని గుడులు మీరు చూశారు ఇప్పుడు దాకా? బిరదేశ్వర టెంపుల్ చూసారా? మీరు నార్త్కి వెళ్ళి ఎన్ని టెంపుల్స్ చూసారు? అక్కడ వెళ్ళి కాశీ మథురాకి వెళ్ళారా? కామాఖ్య టెంపుల్కి వెళ్ళారా అస్సాం వైపు? లేదు కదా. మన దేశంలోని గుడికి వెళ్ళరు. చాలా అపాలు ఎందుకు, అక్కడ ఏముంది, గుడే కదా అంట. బిహైండ్ ఎవ్రీ గాడ్ ఈజ్ అ స్టోరీ. మన దేశంలో ఒక స్టోరీ ఉంటుందని అది తెలుసుకోవాలి, ఈ జనరేషన్ తెలుసుకోవాలి. ఆర్కిటెక్చర్ చూడండి. నాకు ఇప్పుడు కూడా ఏ గుడికి వెళ్తే నాకు దేవుడైతే ఉన్నాడు, నాకు అది విశ్వాసం ఉంది. నేను తిరిగి ప్రదక్షిణ అంతా చేసి వచ్చిన తర్వాత నేను అక్కడ కూర్చొని అక్కడ ఉన్న పూజారిని ఎవరైనా పట్టుకొని ఈ గుడి హిస్టరీ ఏంటి అని కనుక్కుంటాను. ఎప్పుడు కట్టారు, ఎట్లా కట్టారు, దీన్ని అనుకున్న మిథాలజీ ఏంటి, దీని అనుకున్న ఫిలాసఫీ ఏంటి, దీని అనుకున్న హిస్టరీ ఏంటి అని కనుక్కుంటాను. అది మనం మన పిల్లలకి చెప్పాలి. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అ కల్చర్. ఇజ్రాయలీస్ని చూడు, నేర్చుకోండి. ఈ విషయంలో తప్పకుండా నేర్చుకోవాలి. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ ద కల్చర్. హనుకా కానీ ఏ హాలిడే కానీ సబాత్ కానీ దే విల్ అబ్జర్వ్ ఇట్ నో మ్యాటర్ వాట్. మనం అట్లా కాదు కదా. ఒక సంక్రాంతి వస్తే వచ్చిందా గుడికి వెళ్దాము, లేకుంటే మందు కొడదాము, లేకుంటే ఇది కాక్ ఫైట్ చేద్దాము, లేకుంటే ప్యాక్లాట్లు ఆడుకుందాము, ఇదే ఉంటుంది. వాట్ అబౌట్ ఏ కల్చర్? ఆ కల్చర్ మీరు మర్చిపోతున్నారు. అండ్ నెక్స్ట్ జనరేషన్ దాకా ఇంకా వీక్ అయిపోతుంది ఆ కల్చర్. ఒకరోజు ఈ కల్చర్ లేకుండా పోతుంది. కరెక్ట్, అదే జరుగుతుంది. కరెక్ట్. చాలా విషయాలు చెప్పారు సురేష్ గారు. మీరు అన్నట్టుగా ద్రోహులు, ట్రైటర్స్, శత్రువులు బయటే కాదు బోర్డర్ యువతలు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇది తెలుసుకొని దాన్ని ఏదైనా మైండ్ సెట్ మార్చాలి, లేకపోతే తరిమి కొట్టాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి సమాజానికి కొన్ని విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు. ధన్యవాదాలు. ఇది ఈ వారం ఇండియా టు భారత్ కార్యక్రమం. వచ్చే వారం మరొక అంశంతో, మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీ విలువైనటువంటి అభిప్రాయాలు కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ ఎపిసోడ్ నుంచి, ఈ కార్యక్రమం నుంచి మీరు ఏదైనా స్పెసిఫిక్గా ఒక అంశాన్ని కోరుకుంటున్నట్లయితే అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పచ్చు. వచ్చే వారం కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.